ఇక్కడ మెయిన్ పేరెంటింగ్ అనే సినిమాలో క్లైమాక్స్ సీన్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్స్ అన్నమాట. ఇద్దరు పేరెంట్స్ రెడీ అయిపోయారు, పేరెంటింగ్ బాగా చేస్తున్నారు. గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎంత జంక్ ఫుడ్ ఆపినా, ఎంత టాంట్రమ్స్ మేనేజ్ చేసినా వాళ్ళు ఈ సీన్ లోకి ఎంటర్ అవుతారు అనమాట. ఈ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తాం మనం ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు? సో ఇక్కడైతే ఐ వుడ్ సే 100% గ్రాండ్ పేరెంట్స్ తప్పు. మదర్ చైల్డ్ ని హార్మ్ చేస్తుంది అనుకుంటారు. ఇది ఎప్పుడు వస్తుంది? సమ్మర్ హాలిడేస్ కి గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి వస్తారు. ఇక్కడ వీళ్ళు బిల్డ్ చేసిన రొటీన్ మొత్తం ఒక్క 1 month లో డిస్ట్రాయ్ అయిపోతుంది. మేము అప్పుడు పెంచలేదంటే, మీరు పెంచినప్పుడు ఇన్ని షుగరీ ఫుడ్స్ లేవు, బయట ఇన్ని చిప్స్ లేవు, ఇన్ని బిస్కెట్లు లేవు, ఉన్నా అంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. అప్పుడు పిల్లలు వచ్చిన తర్వాతనే మన పేరెంట్స్ కి కానీ గ్రాండ్ పేరెంట్స్ కి కానీ మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి కొత్తగా. స్పెషల్ గా యాజ్ గ్రాండ్ పేరెంట్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రాండ్ పేరెంట్స్ మీరు ఆ పేరెంట్స్ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ షూస్ లో ఉండి అర్థం చేసుకోండి. ఏ పేరెంట్ వాళ్ళ చైల్డ్ కి హార్మ్ చేయాలి అని అనుకోరు. వాళ్ళతో మహాభారత రామాయణ రిసైటేషన్ చేయించండి, భగవద్గీత శ్లోకాలు నేర్పించండి, మూవీకి వెళ్ళాం, మాల్కి వెళ్ళాం, అలాంటివి కదా. ఇలాంటి ఒక కోర్ మెమరీస్ క్రియేట్ చేయండి యాజ్ గ్రాండ్ పేరెంట్స్. హలో శ్వేత గారు, ఎలా ఉన్నారు? హాయ్ సౌజన్య గారు, వెరీ వెరీ గుడ్. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ కాల్డ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇక్కడ మెయిన్ పేరెంటింగ్ అనే సినిమాలో క్లైమాక్స్ సీన్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్స్ అన్నమాట. అయితే ఇద్దరు పేరెంట్స్ రెడీ అయిపోయారు, మంచి కాన్షియస్గా ఉంటున్నారు, పేరెంటింగ్ బాగా చేస్తున్నారు. కానీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఎంత జంక్ ఫుడ్ ఆపినా, ఎంత షుగర్స్ సాల్ట్ ఐటమ్స్ ఆపినా, ఎంత టాంట్రమ్స్ మేనేజ్ చేసినా, మీ కంట్రోల్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నా వాళ్ళు ఈ సీన్లోకి ఎంటర్ అవుతారనమాట. గ్రాండ్ పేరెంట్స్ మేము కనలేదా, మేము పెంచలేదా అనే ఒక డైలాగ్తో స్టార్ట్ చేస్తారు. అక్కడనే ఇంకా పేరెంట్స్ చట్ అయిపోతారు. ఈ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తాం మనం ఇంట్లో ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసినప్పుడు? సో ఇక్కడైతే ఐ వుడ్ సే 100% గ్రాండ్ పేరెంట్స్దే తప్పు. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మదర్ చైల్డ్ని హార్మ్ చేస్తుంది అనుకుంటారు. ఏ మదర్ వాళ్ళ చైల్డ్ని హార్మ్ చేయాలనుకుంటుంది? ఇప్పుడు నేను షుగర్ పెట్టను అని అంటే అది నా చైల్డ్ హెల్త్ కోసమే. ఒక్కసారి తినకపోతే ఏమవుతుంది, ఒక్కసారి తింటే ఏమవుతుంది అని. కానీ ఈ ఒక్కసారి తిన్నది ఒక్కసారితో ఆగదు కదా. ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తుంది? సమ్మర్ హాలిడేస్కి గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి వస్తారు. ఇక్కడ వీళ్ళు బిల్డ్ చేసిన రొటీన్ మొత్తం ఒక్క 1 monthలో డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం అది కదా. అక్కడ 1 month టైం ట్రై చేసినది వాళ్ళు ఎవ్రీడే అడుగుతారు. ఇక్కడ ఇప్పుడు మీరు ఇంత కష్టపడి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, ఎందుకంటే చైల్డ్ బ్రెయిన్ ఆ కెమికల్కి రెస్పాండ్ అవుతుంది. ఆ షుగర్ డోపమిన్ ఇస్తుంది, వాళ్ళు షుగర్ అడుగుతున్నారు. కానీ వాళ్ళు దాన్ని ఓకే వీళ్ళు తింటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా అని హ్యాపీనెస్కి అసోసియేట్ చేస్తున్నారు. ఆ హ్యాపీనెస్ ఇవ్వడానికి మీరు కూర్చుని మంచి ఒక వాల్యూస్ ఉన్న ఒక బుక్ నేర్పించండి, ఒక మంచి స్కిల్ నేర్పించండి. మనకి ఎన్నో తెలియనివి వాళ్ళ దగ్గర చాలా మంచి విజ్డమ్ ఉంటుంది, అట్లాంటివి నేర్పించండి. అలా కూడా మీకు బాండింగ్ డెవలప్ అవుతుంది. ఇది చాలా ఈజీ వే కదా. ఒక చాక్లెట్ కొనిచ్చేసి బైక్ మీద తిరిగి ఒక ఐస్ క్రీమ్ తినిపించేస్తే ఓకే తాత నన్ను రోజు బండి మీద తీసుకెళ్తాడు, నేను తాతతోనే ఉంటాను అని అంటే వాళ్ళకి హ్యాపీనెస్. ఈ ఒక్క షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ ఇంటికి రాగానే సిక్ అవుతారు పిల్లలు. ఆ సిక్ అయినప్పుడు మదర్నే బ్లేమ్ చేస్తారు. అగైన్ నువ్వు ఏం చూసుకుంటున్నావు, నీ పిల్లలు ఇద్దరినే సిక్ అవుతున్నారు, అక్కడ మంచిగానే ఉన్నారు అంటారు. మీరు అంత షుగర్ లోడ్ చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని ఇప్పుడు వస్తుంది. మేము అప్పుడు పెంచలేదంటే, మీరు పెంచినప్పుడు ఇన్ని షుగరీ ఫుడ్స్ లేవు, బయట ఇన్ని చిప్స్ లేవు, ఇన్ని బిస్కెట్లు లేవు, ఉన్నా అంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. అప్పుడు ఉండేది, అంత యాక్సెసిబిలిటీ కూడా ఉండేది కదా. ఇప్పుడు అప్పట్లో ఇంత పెద్ద సూపర్ మార్కెట్స్, ఇన్ని ప్రోడక్ట్స్ లేవు, ఏదో ఒకటే ఉండేది, అది కూడా లేదు, ముఖ్యంగా ఏది లేదు, అంత ఎక్స్పోజరే లేదు. ఇంత టీవీ అడ్వర్టైజ్మెంట్స్ లేవు, బ్రాండ్ అంటే ఈ ప్రోడక్ట్స్ ఇన్ని ఉన్నాయని కూడా మనకు అప్పుడు తెలిసేది కాదు. ఏదో తిన్నామంటే ఎప్పుడో ఒకసారి ఇస్తే, కేక్ తిన్నామంటే ఎప్పుడో ఇయర్కి ఒక్కసారి, హోటల్కి వెళ్ళడం అంటే ఎప్పుడో, ఇంకా అసలు మనకు రెస్టారెంట్ అనేది తెలియదు. సో ఇప్పుడు టేక్ అవేస్, ఇవి ఇంటికి తీసుకురావడం, ఇవన్నీ ఇంత ఎక్కువైనప్పుడు స్పెషల్గా యాజ్ గ్రాండ్ పేరెంట్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇవ్వాల్సింది వాళ్ళకి వాల్యూస్ అండ్ విజ్డమ్. అది ఇస్తే యాజ్ పేరెంట్స్ అందరూ అప్రిషియేట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యాజ్ గ్రాండ్ పేరెంట్స్ ఫస్ట్ ఎక్కడ మనం చైల్డ్హుడ్లో చూసుకున్నా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు, అంటే పేరెంట్ ఒకటి చెప్పి గ్రాండ్ పేరెంట్ ఒకటి చెప్పినప్పుడు ఈ పిల్లలు ఈ రెండు కాకుండా మూడోది చేస్తారు. సో ఇక్కడే ఆ స్టబర్న్ బిహేవియర్, అంటే మనం చెప్పిన మాట వినకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అక్కడ నుంచే అరైజ్ అవుతాయి. గ్రాండ్ పేరెంట్స్ మీరు ఆ పేరెంట్స్ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ షూస్లో ఉండి అర్థం చేసుకోండి. ఏ పేరెంట్ వాళ్ళ చైల్డ్కి హార్మ్ చేయాలి అని అనుకోరు. ఈ పేరెంటింగ్ ప్రాసెస్లో మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ వాళ్ళు ఆల్రెడీ చేసిన ప్రోగ్రెస్ని డ్యామేజ్ చేయకూడదు. ఇక్కడ వాళ్ళకి చాలా ఈగో డ్యామేజ్ అవుతుంది, మాకు తెలీదా అని.
ఉంటుంది. కానీ ఇప్పుడు మారింది, రోజులు మారాయి, ఇప్పుడు ఫుడ్ ప్రాక్టీసెస్ మారాయి, వాళ్ళ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ మారాయి, దానికి తగ్గట్టు మీరు అడాప్ట్ అవ్వండి, అంత ఎక్సర్సైజ్ వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ అంటే తెలిసింది ఏంటంటే మా ఇంట్లో పెద్ద కొబ్బరి చెట్టు ఉండేది, ఆ కొబ్బరి మట్టలు కింద పడేవి. మా తాత ఏం చేయించాలంటే మనకి చీపుర్లు తయారు చేస్తారు కదా, ఆ మొత్తం ఆ ఒక్కొక్క కొబ్బరి ఆకు నుంచి ఆ పుల్లలు తీపిచ్చి మాతో చీపుర్లు చేయించేవాళ్ళు మా తాత. అండ్ మాకు వాటర్ అంటే ఫుల్ ఫన్. మాది 3 stories బిల్డింగ్, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. పైన టెర్రస్ దగ్గర నుంచి కింది వరకు వాటర్ వేసి కడిగిపించేవాళ్ళు మమ్మల్ని. సో ఫిజికల్ యాక్టివిటీ ఫుల్ వాటర్లో ఆడుకునే వాళ్ళం అప్పుడు. అది మాకు కడుగుతున్నట్టు కూడా అనిపించేది కాదు. సేమ్ విత్ కిడ్స్, వాళ్ళకి ఆడాలంటే అమ్మో ఇదేదో ఒక టాయ్ ఉండాలి ఇట్లా ఏం ఉండదు, మేము ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. మళ్ళీ ఆ కొబ్బరి అవి మిగిలిపోయిన తర్వాత ఆకులన్నీ పొగమంట వేస్తే పెద్ద బాయిలర్స్ ఉండేవి అప్పుడు, ఆ బాయిలర్లో ఆకులు వేసి ఆ వేడి నీళ్ళతో అందరం ఫుల్ స్నానం చేసేవాళ్ళం అప్పుడు. సో చైల్డ్హుడ్ అంటే నాకు ఇప్పటికీ అదే మెమరీస్ గుర్తుండే. ఇప్పుడు కిడ్స్కి ఏం మెమరీస్ ఉన్నాయి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తోని? మూవీకి వెళ్ళాం, మాల్కి వెళ్ళాం, అలాంటివి కదా. ఇలాంటి ఒక కోర్ మెమరీస్ క్రియేట్ చేయండి యాజ్ గ్రాండ్ పేరెంట్స్. మంచి ట్రెడిషనల్ రెసిపీస్ ఎవ్వరికి గుర్తులేవు, మనకి వాళ్ళని నోట్ డౌన్ చేసుకునే టైం లేదు. కిడ్స్ చాలా క్విక్గా కుకింగ్ అడాప్ట్ చేసుకుంటారు. సో మీకు ఆ టీనేజ్ కిడ్స్ ఉన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ని కుకింగ్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇలాంటి మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయి. దయచేసి గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఇలాంటి వాటికి షిఫ్ట్ అవ్వండి. మంచి స్పిరిచువల్ ప్రాసెస్కి కూడా 100% రైట్. స్టోరీస్ చెప్పొచ్చు, మోరల్ స్టోరీస్ చేయొచ్చు. వాళ్ళతో మహాభారత రామాయణ రిసైటేషన్ చేయించండి, భగవద్గీత శ్లోకాలు నేర్పించండి. ఇట్ కెన్ అప్లై టు ఎనీ రిలీజన్. మనం ఒక కల్చర్ దాని ప్రత్యేకతలు చెప్పొచ్చు, వాళ్ళే చెప్పగలరు అది మనకంటే బెటర్గా. సో ఇలాంటివన్నీ చేయండి ఫుడ్తోని. అండ్ ఇప్పుడు మోస్ట్ కామన్ ఏం చేస్తారు, పేరెంట్స్ని ముందర అంటే కిడ్స్ ముందర పేరెంట్ని ఇన్సల్ట్ చేస్తారు. సో ఇలా ఉన్నప్పుడు ఆ కిడ్కి వాళ్ళ పేరెంట్ చెప్పేదాని మీద వాల్యూ ఎక్కడ ఉంటుంది? సో ఎప్పటికైనా కిడ్స్కి వాళ్ళ పేరెంట్స్ హీరో అయి ఉండాలి. మీరు కూడా అంతే ఇంపార్టెంట్ అవుతారు. ఎప్పుడు మీరు ఆ కిడ్స్కి వాళ్ళ పేరెంట్స్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇండైరెక్ట్గా మీరే వీళ్ళకి ఆ వాల్యూస్ ఇచ్చినట్టు. సో అక్కడ సూపర్ హీరోస్ మీరు, పేరెంట్స్ హీరోసే, బట్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ సూపర్ హీరోస్ అప్పుడు. సో ఈ స్మాల్ ట్రాన్సిషన్ ఇస్తే పేరెంట్స్ వుడ్ బి ఐ థింక్ గుడి కట్టేస్తారేమో. యా, ఇది కూడా మనం ఆలోచించవచ్చు. మేబీ పిల్లలు వచ్చిన తర్వాతనే మన పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి కొత్తగా కదా. ముందు బాగానే ఉంటారు, మమ్మీ ఇవ్వట్లేదని నాన్నమ్మ దగ్గరకు అమ్మమ్మ దగ్గరకు వెళ్తారు, వీళ్ళు బ్లేమ్ చేసుకోవడంలోనే ఆ గొడవ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు జస్ట్ ఆ నాయనమ్మ ఒక్క మాట, అమ్మ నీకు వద్దని చెప్పిందంటే అందులో ఏదో బ్యాడ్ ఉంది కదా నాన్న, సో ఒక్కసారి మనం ఎందుకో అడిగి తెలుసుకుందాము అని ఒక్క మాట చెప్తే అక్కడ 3 రిలేషన్ బాగుపడినట్టు. సో అదొక్క స్మాల్ రిక్వెస్ట్ అంతే. ఒక ఎల్డర్ అని ఒక రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది మనకి. రైట్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది.